దావీదును అబ్షాలోము ఏం చేశాడండి? పడగొట్టాలని చూశాడు. దావీదును తప్పించాలని చూశాడు. అంటే దావీదుకి అగేనెస్ట్ గా లేచాడు. ఎవరు? తన ఓన్ సన్నే దావీదుకి అగేనెస్ట్ గా లేచాడు. మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీ సొంత పేరెంట్సే నీకు అగేనెస్ట్ గా ఉన్నారేమో, నీ సొంత భర్తే నిన్ను అసహించుకుంటున్నాడేమో, లేదా నీ సొంత భార్య నిన్ను వేధిస్తుందేమో, లేదా ఇంకెవరైనా సరే నీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నిన్ను వెలివేసే స్థితిలో ఉంటే, కానీ దేవుడు అంటున్నాడు, ఎంత అబ్షాలోము దావీదును వెలివేయాలని చూసినా దేవుడు ఊరుకున్నాడా అండి? అబ్షాలోము ప్రాణం తీశాడే తప్ప, అబ్షాలోము మరణం పొందాడు తప్ప దావీదు తన స్థానాన్ని కోల్పోయాడా? లేదండి. దేవుడు నిలవబెట్టదలుచుకుంటే ఎవరు నిన్ను త్రోసివేయాలని పన్నాగాలు పనినా దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచుతాడు, అంతే. మరి ఎవ్వరు నిన్ను ఏం చేస్తున్నా, ఎవ్వరు నిన్ను ఇబ్బంది పెడుతున్నా, ఎవ్వరు నిన్ను వేధిస్తున్నా, ఎన్ని మాటలు అంటున్నా, నిన్ను తూలనాడుతున్నా, దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆయన యందు ధైర్యం కలిగి ఉంటే దేవుడు తప్పక దావీదుని నిలవబెట్టినట్టు దేవుడు కూడా మనల్ని మన జీవితం నిలవబెట్టి ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ఆమేన్.